సార్, ఇంట్లో ఆహ్లాదకరంగా ఉండాలంటే ఎలాంటి ఆసనాలు లేదా యోగా చేస్తే మంచిది? చాలా చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లోన ప్రజెంట్ ఏమవుతుందంటే అందరూ కూడాను ఈగోకి వెళ్ళిపోతున్నారు. భార్య ఏమనుకుంటుందంటే నేను మొత్తం ఇంటిని అంతని చక్కబెడుతున్నాను, చక్కగా పిల్లలకు జన్మనిచ్చాను, ఇల్లు మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది, కనీసం నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదని భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది. భర్త ఏమనుకున్నాడని నేను మొత్తం అంతటిని కుటుంబాన్ని మొత్తం పోషిస్తున్నాను, నాకు ఉండాలి కదా అని చెప్పి భర్త అనుకుంటున్నాడు. తప్పులేదు, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్. కానీ ఆ రెస్పెక్ట్ అనే కోవలోకి వెళ్ళి ఈగోకి వెళ్ళిపోవడం తప్పు. కిల్ ద ఈగో అండ్ బిల్డ్ ద ఈకో. సింపుల్గా చెప్పాలంటే ఈగోని కిల్ చేయాలంటే ఎలా కిల్ చేసుకోవచ్చు? యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. జనరల్గా యోగాలో ఏమవుతుందంటే మనకి దాన్ని ఏమంటామంటే యమ నియమాలు అంటాం. యమ నియమాల్లో నేర్పిస్తాం. అది అష్టాంగ యోగంలో యమ నియమ ఫస్ట్ వస్తాయి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఇవి 8 అంగాలు. యమ నియమ. యమ అంటే మనం ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా ఎలా ఉండాలనేది తెలిపేదే యమ. అంటే మనం ఎదుటి వ్యక్తులను చూసి జలసీ ఫీల్ అవ్వకుండా మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉండడం, ఆనందంగా జీవించడం, ఇవన్నీ నేర్పిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీము నేర్పించేది యమ. మనం హెల్దీగా ఉండడానికి, ఆరోగ్యకరంగా ఉండడానికి మనకి ఏం చేస్తే బాగుంటుందో తెలిపేది యమ. కమింగ్ టు ద నియమ అంటే మనం సొసైటీలో ఏ విధంగా ఉండాలి. ఒక బీయింగ్ యోగా ప్రాక్టీషనర్, యోగా సాధకులుగా మనం సొసైటీలో ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, అవన్నీ నేర్పించేది నియమాలు. సింపుల్గా చెప్పాలంటే యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. నెక్స్ట్ కమింగ్ టు ద ఆసన. ఆసనాలు అంటే మనకి నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆసన. మనసు పెట్టి చేసేది ఆసనం. పతాంజలి గారు చెప్పారు, మహానుభావుడు, స్థిరం సుఖం ఆసనం. అంటే ఆసనం అంటే స్థిరంగా ఉండగలగాలి. మీరు ఇప్పుడు ఇలా కూర్చొని ఉన్నారమ్మా, స్థిరంగా ఉండగలిగితే అంటే కంఫర్టబుల్గా ఉండగాలి, అంటే స్టేబుల్గా ఉండగలగాలి. నెక్స్ట్ సుఖంగా అంటే కంఫర్టబుల్గా ఉండాలి, అదే ఆసనం. మీరు ఏదైనా ఒక పద్ధతి ప్రకారం స్థిరముగా అంటే కాన్స్టెంట్గా, సుఖంగా అంటే కంఫర్టబుల్గా ఉండగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆసన. స్థిరం సుఖం ఆసనం. ఏదైనా ఒక భంగిమలో కాన్స్టెంట్గా కంఫర్టబుల్గా ఉండగలగాలి. ఎంత టైం ఉంటే ఆసన సిద్ధి లభిస్తుందో కూడా చెప్పారు ఆయనే. 30 సెకండ్స్ పాటు ఉంటే ఆసన సిద్ధి లభిస్తుంది మనకి. ఏ ఆసనం అయినా సరే, ఎదర్ ఇట్ మే బి వజ్రాసన, ఆర్ ఇట్ మే బి మండూకాసన, ఆర్ ఇట్ మే బి పద్మాసన. ఏ ఆసన అయినా సరే ఒక 30 సెకండ్ల పాటు మనం దాన్ని సాధన చేయగలిగితే స్థిరంగా సుఖంగా ఆసన స్థితి అంటాం దాన్ని. ఆసన స్థితిలో ఉండగలిగితే దెన్ ఆసన సిద్ధి లభిస్తుంది. ఇది మన పతాంజలి గారు చెప్పింది. చాలామంది సాధకులు ప్రూవ్ చేశారు, మన యోగులు మునులు అందరూ నిరూపించారు. సో యమ నియమాలు పాటిస్తూ ఆసనాలు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ ఈగోయిజం తగ్గుతుంది. తగ్గడం వల్ల ఇంట్లో మనకి హెల్దీ అట్మాస్ఫియర్ వస్తుంది. అలాగే మన పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా చిన్నగా నేర్పించాలి. ఆసన స్థితిలోకి వెళ్ళేటప్పుడు, దాన్ని రిలీజ్ చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం ప్రాణాయామం చేస్తాం. బ్రీతింగ్ అది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామందికి బ్రీతింగ్ చేయడం తెలియదు, బ్రీత్ అవుట్ చేయడం తెలియదు. చాలా వెరీ ఇంపార్టెంట్. దానివల్ల మన ఆలోచనలు, థాట్ ప్రాసెస్ కంట్రోల్ అవుతుంది. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లుగా మన మాటలు కంట్రోల్లో ఉంటాయి. ఇవన్నీ కంట్రోల్ ఉన్నప్పుడు మన హెల్దీ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉంటుంది. మన ఇంట్లో కనుక మంచి హార్మోనీ ఉంటే సొసైటీలో కూడా అలాగే ఉంటుంది. మన దేశంలో హార్మోనీ ఉంటుంది. దట్ లీడ్స్ టు ప్రపంచ శాంతి. అందుకే మనం యోగా చేసేటప్పుడు చెప్తూ ఉంటాం శాంతి మంత్రం. స్టార్టింగ్ ఏం చెప్తాం? ప్రేయరు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం
శాంతి శాంతి శాంతి. ఈ 3 శాంతులు కూడా అవేనమ్మా. ఒకటి మన మనశ్శాంతి, 2 మన ఇంట్లో శాంతి, అంటే సమాజంలో శాంతి, 3 ప్రపంచ శాంతి. మన ఇంట్లో కనుక ఆ హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటే దట్ లీడ్స్ టు ద మన దేశంలో కూడా అదే శాంతి భద్రతలు ఉంటాయి. అది ప్రపంచ శాంతికి దారితీస్తుంది. ఓకే. ఇదే మనం ప్రతిరోజు నిత్యం కోరుకునేది అదే. మనం ఏమంటామంటే సర్వ లోక కళ్యాణార్థం అంటాం. అవును. సో దీనికి మనం హెల్దీగా ఉండాలంటే ఇవి చేస్తే హ్యాపీగా ఉంటాం. సో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఈగోయిజం తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. తద్వారా మనం ఒక మంచి యోగా సాధకుడిగా కాకుండా ఇంకా అద్భుతంగా మన జీవితంలో ఇప్పుడు మోడర్న్ స్టైల్లో చెప్పాలంటే మనం ఏ ప్రొఫెషన్లో ఉంటే ఆ ప్రొఫెషన్లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. ఓకే. సో ఈ ఆసనాలన్నీ మన లైఫ్ స్టైల్ మార్చడానికి ట్రై చేస్తాం. అద్భుతంగా మారుస్తాయి. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి లైఫ్ లోని ఎందుకంటే ఇంట్లోని ఎన్ని సమస్యలు ఉన్నా కూడా బయటకి తెలిసిపోతూ ఉంటాయి. అవునమ్మా. సో మీ చెప్పిన ఆసనాల వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. మంచి హార్మోని ఉంటుంది డెఫినెట్ గా. రోజు సాధన చేస్తే చాలా రిజల్ట్ వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.